భరద్వాజ గారు, సోషల్ మీడియాలో పోకడ చూస్తుంటే అభిమానం హద్దు దాటుతుందనే పదం యాప్టేం అనిపిస్తుంది. అభిమానుల వారు అనమాట. ఒకళ్ళ అభిమానుల సినిమా వారు అవ్వచ్చు, పర్సనల్ వారు అవ్వచ్చు, పొలిటికల్ వారు కానీ. అంటే సినిమా రిలీజ్ సందర్భంగా ప్రత్యర్థి హీరో తాలూకా కంటెంట్ ఏదైనా మార్కెట్లో ప్రవేశిస్తే, అది టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, దాని మీద ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం అనేది ఒక ఆచారంగా మారిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అవును. అంటే కంటెంట్ రిలీజ్ అవడానికి ముందే ఎవరెవరు దాడి చేస్తారు అనేది స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. ఏ సెక్షన్స్ దీని మీద దాడి చేయొచ్చు అని. దేవర కంటెంట్ రిలీజ్ అయ్యేటప్పుడు 3-4 గేట్లు ఓపెన్ అయినాయి దానికి. అంటే ఎటువైపు నుంచి దాడి జరగచ్చు అనేది స్పెక్యులేట్ చేశారు, ఊహించారు, ఊహించి కథనాలు రాశారు. అంటే నందమూరి అభిమానుల్లోనే ఒక చీలిక ఉందని, ఆ చీలికలో ఒక సెక్షన్ దీని మీద దాడి చేసే ఛాన్స్ ఉందని మాట్లాడారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అటు నుంచి ఏమీ లేదు. వాళ్ళందరూ పాజిటివ్గానే స్పందిస్తున్నారు. దీన్ని నిజానికి భుజానికి ఎత్తుకుని మోస్తున్నారు నందమూరి అభిమానులు ఇన్ టోటల్. అటువంటి కండిషన్లో దీని మీద దాడి ఇటు నుంచి జరుగుతోంది, మెగా కాంపౌండ్ నుంచి జరుగుతోంది. ఓకే, జరుగుతోంది. ఈ సందర్భంగా దిల్ రాజు గారు అభిమానుల్ని వారించినట్టుగా కూడా ఒక వార్త వింటున్నాం మనం. ఓహో, అంటే ఈ సినిమా మీద ఇప్పుడు దాడి చేస్తున్నారు మీరు, బాగానే ఉంది. దీని ప్రభావంతో ఈ అభిమానులు రేపు మన సినిమా మీద దాడి చేయడానికి గ్యారంటీ లేదు కదా. అంటే గతంలో ఎలా ఉండేది అంటే సినిమా పోస్టర్ మీద పేడ వేయటం దాకా నడిచేది. అలాగే ఈ అభిమానం ఇప్పుడు ఏమైందంటే ట్రోల్ రూపం తీసుకుంది. అదే ఆ పేడ ఏడేస్తున్నారు నెట్లో, అంటే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద వేసేస్తున్నారు. ఇది ఏమవుతుంది, దీని ఇంపాక్ట్ అంటే ఇక్కడ కొంచెం మేధస్సుని జతపరిచి ఈ సీన్ ఇక్కడ నుంచి కాపీ, లేకపోతే ఈ సీన్లో ఇలా కనిపిస్తున్నాడు హీరో, ఇలా కనిపించినటువంటి హీరో వర్కౌట్ అవుతాడా, ఇంత కంటెంట్ ఈ క్యారెక్టర్ మీద ఈ ఎమోషన్లో నడపగలడా, ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు రాసేసి దానిలో పంపు చేస్తున్నారు సోషల్ మీడియాలో. దీని ప్రభావం ఏదో మేరకు ఉంటుంది. ఎందుకు ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? ఇప్పుడు సినిమా మీద ఒక అభిప్రాయం ప్రజలు ఏర్పాటు చేసుకుంటారు. కంటెంట్ చూసినటువంటి ప్రతి ఒక్కరికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్ని మీరు ఎందుకు డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు అందరూ హీరోలు తన అభిమానిని కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి వ్యవహారం ఇది. ఓకే, కానీ హీరో చెబితే అభిమానులు వింటారా అనే సందేహం. మీరు చెప్పిన 2 పేర్లు కూడా ఇద్దరు హీరోలు బయటకు బాగానే ఎక్స్పోజ్ అవుతుంటారు కదా, బయట వాళ్ళ మధ్య ఏం లేదన్నట్టు. వాళ్ళ మధ్య ఏమీ లేదు. వాళ్ళు ఆల్రెడీ కలిసి ఓ సినిమా చేశారు. ఇద్దరు పరస్పరం ఒకరినొకరు బాబాని పిలుచుకునేటువంటి రిలేషన్ ఉంది వాళ్ళకి. అదే కలిసి ప్రమోట్ చేశారు ఆ సినిమాని. ఇంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఈ ట్రోల్ని ఆపే పరిస్థితుల్లో ఎవరూ లేరు. అంటే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వార్త నిజమైతే, అంటే గేమ్ చేంజర్ సినిమా ఉంది నెక్స్ట్, గేమ్ చేంజర్ మీద వీళ్ళు రివర్స్ అయితే ఏంటి పరిస్థితి అనేది ఆయన ఆందోళన. ఇది సినిమా అభిమానులు వారంటారా, పొలిటికల్ టర్న్ ఏమైనా తీసుకుందాం? మళ్ళీ ఏమైనా పొలిటికల్ టర్న్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. అభిమానుల యుద్ధంగానే చూడాలి. ఏ సినిమా రిలీజ్ అయినా అంటే సినిమాని బతికించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు బతికించుకోవాల్సిన సందర్భం ఉంది, అవసరం ఉంది. ఎందుకంటే థియేటర్లోకి ఆడియన్స్ వెళ్ళని ఒక విచిత్రమైన పరిస్థితి మనం చూస్తున్నాం. థియేటర్లో షోస్ వేయట్లా, జనం లేక. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయిన సినిమాలకు కూడా జనం వెళ్ళటం లేదు. నెమ్మదిగా సింగిల్ స్క్రీన్స్ అంతర్ధానం అయిపోయి కేవలం ఓటీటీ మాత్రమే మిగిలి, ఓటీటీ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ మిగిలి, మల్టీప్లెక్స్ ఓటీటీ ఈ 2 ప్లాట్ఫామ్స్గా బతికే పరిస్థితి వస్తుంది అని చాలామంది గొడవ చేస్తున్నారు. ఈ టైంలో ఇలాంటి ప్రచారాలు చేయటం వలన వారు ఈ అభిమానుల యుద్ధం సినిమాని చంపేసే ప్రయత్నం, ఇది థియేటర్ని చంపే ప్రయత్నం. ఇంకోటి నడుస్తుంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసేలేదు, ట్విట్టర్లో వేదికగా, ఇన్స్టా వేదికగా బన్నీని ట్రోల్ చేస్తున్నారు, అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్, చిరంజీవిని ఇద్దరిని కలిపి ట్రోల్ చేస్తున్నారు. అంటే చిరంజీవి గారి మీద ఒక ట్రోల్ నడుస్తోంది. ఆ ట్రోల్ ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన వెళ్ళి సహాయం ప్రకటించాడు. ఆయన చెక్ ఇవ్వడానికి వెళ్ళాడు, ముఖ్యమంత్రిని కలవడానికి. అవును కదా. ఆయన ఈయనకి చిన్న సత్కారం చేశాడు, సాలువా కప్పి. ఆ సందర్భంగా ఈయన దానికి
రియాక్ట్ అవుతూ ఒక నమస్కారం పెట్టాడు. ఈ నమస్కారం అనే దాన్ని గతంలో టికెట్ల రేట్లు పెంపు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈయన నమస్కారం పెట్టినటువంటి ఆ సందర్భాన్ని దీన్ని మిక్స్ చేసి ఏమిటి వినయ ప్రదర్శన అనే పద్ధతిలో ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు చిరంజీవిని. నిజానికి ఆ సందర్భం వేరు, ఆ రియాక్షన్ వేరు, ఆ బాడీ లాంగ్వేజ్ వేరు. ఆయన ఇండస్ట్రీని కాపాడమని వినమ్రతతో అడుగుతున్న సందర్భం అది. ఆ సందర్భంలో ఆయన కొంచెం అలాగే మాట్లాడాడు కూడా. అది తర్వాత చెప్పాడు ఆయన బయటకు వచ్చి. అంటే మనం ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, ఇది ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాను అని కూడా నేను అనుకోవటం లేదు. ప్రభుత్వానికి మన ఆవేదన అర్థం చేయించి ఒక సానుకూలమైనటువంటి స్పందన రాబట్టడం కోసం మనం వెళ్ళాం తప్ప ఇక్కడ ఇగో ప్రదర్శన అనేటువంటి కార్యక్రమం కాదు అనేది చెప్పాడు ఆయన ఆ సందర్భంగా. బయట ట్రోల్ జరిగినప్పుడు అదే చేశాడు. అదే చిరంజీవి మళ్ళీ వాల్తేరు వీరయ్య సినిమా 200 days ఫంక్షన్లో అప్పటి మంత్రుల మీద కొన్ని కామెంట్స్ చేసి మళ్ళీ ట్రోల్కి గురయ్యాడు. పొలిటికల్ ట్రోల్స్ జరిగినాయి అప్పుడు. అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్ళీ ఇది వాంటెడ్గా జరుగుతోంది. ఆయన సత్కరించాడు, రేవంత్ రెడ్డి గారు ఈయనకు శాలువా కప్పాడు, ఈయన సహాయం ప్రకటించాడు, ఆ విరాళం ఇవ్వటానికి వెళ్ళాడు. ఇక్కడ సందర్భం టోటల్గా వేరు. వీళ్ళిద్దరి మధ్య ఒక కార్డియల్ రిలేషన్ ఉంది, ఇద్దరూ పరస్పరం గౌరవించుకున్నారు. అక్కడ వరకే చూడాలి దాన్ని తీసుకెళ్ళి ఇంకో దేంతోనో కలిపి ఇలా నమస్కారాలు పెట్టడం అనేది ఒక కల్చరా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ఆయన స్ట్రేచర్ని ఇబ్బంది పెట్టడం. ఆయన స్ట్రేచర్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అంటే ఆయన చాలా హంబుల్గా ఉంటున్నాడు అనే పద్ధతిలో తీసుకోవాలి తప్ప ఇదేదో ఈగో ఇష్యూగా మాట్లాడి ఆయన స్ట్రేచర్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఇది. అంటే ఆయనకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తూ వ్యతిరేకంగా పనిచేయటం ఇదొక విచిత్రమైన పోకడ. ఈ రకమైనటువంటి వింత పోకడలని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ ప్రస్తావన తీసుకొచ్చి దాడి చేయటం, అతని మీద ట్రోల్ చేయడం, అంటే ఒక రకంగా అతనే వెనకుండి నడిపిస్తున్నాడు అనే పద్ధతిలో కూడా రాసేస్తున్నారు. అంటే తను ఒకవేళ చెప్పుంటే సోలో కొరియోగ్రాఫర్గా అవకాశం ఇస్తానని అమ్మాయికి చెప్పుంటే ఆ మాట వివేక్ కూడా చెప్పాడు కదా. వివేక్ కూచిబొట్ల ప్రొడ్యూసర్, ఆయన వేదిక మీదే అనౌన్స్ చేశాడు. వీళ్ళిద్దరి హస్తము ఉందని ప్రచారం చేసేస్తారా దీని వెనకాల? అంటే ఇలాంటి సందర్భాలు ఏమైనా జరిగితే ఇక్కడ కెరియర్ నాశనం అయిపోతుంది అనే భయం లేకుండా ఉండటం కోసం మేము అవకాశం ఇస్తాము అని వాళ్ళు పెద్ద మనసుతో ముందుకొచ్చారు అని ఎందుకు అర్థం చేసుకోరు? వీళ్ళే ఉన్నారని ఎందుకు ట్రోల్ చేయాలి అసలు అనవసరంగా? ఇలాంటి ట్రోల్స్ వలన ఏం జరుగుతుంది ఫైనల్గా అంటే ఒకళ్ళనొకళ్ళు గాయపరుచుకొని మీ సినిమా రిలీజ్ అయినప్పుడు మేము మిమ్మల్ని గాయపరుస్తాం. విమానులే హీరోకి గాయం చేస్తున్నారు, వాళ్ళ హీరోకి గాయం చేయడంతో పాటు ఇండస్ట్రీని ఇబ్బందిలో పెడుతున్నారు. అంచేత ఈ అభిమానుల్ని కంట్రోల్ చేయడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు హీరోలకి. దీని మీద కొంచెం ఆలోచించాలి వాళ్ళు. కూర్చుని ఈ రకమైనటువంటి సాంప్రదాయం, ఈ రకమైనటువంటి ట్రోల్ కల్చర్, ఈ కల్చర్ని అడ్రస్ చేయాలి వీళ్ళు ఒకసారి కలిసి. అడ్రస్ చేసి దీన్ని కంట్రోల్ చేయకపోతే సినిమా పరిశ్రమకి ఇబ్బందికరంగా మారుతుంది. థియేటర్లే ప్రమాదకరంగా ఉన్నాయి అని వాళ్ళు వాపోతున్నారు. అక్కడ జనం రావట్లేదు థియేటర్కి అని. గతంలో కళకళలు అవన్నీ ఒక చరిత్ర నెమరేసుకుంటూ కూర్చుంటున్నారు అక్కడ గేట్ బాయ్స్ వాళ్ళు. ఇది జ్ఞాపకంగా మిగిలిపోకుండా ఉండాలంటే ఇలాంటి ఈ వెర్రితలలు వేస్తున్నటువంటి అభిమానాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.